అతి త్వరలోనే ఏపీలో రాజకీయ సంచలనానికి తెర లేవనుందా? అందుకు సంబంధించి ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైందా? ఒకే వేదికపై పవన్, మోదీ, బాబు దర్శనం ఇవ్వబోతున్నారా? సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సమరశంఖం పూరించింది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 400 ఎంపీ సీట్లు సొంతంగా గెలుచుకోవాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ శ్రేణులు ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీని మరోసారి ఎన్నుకున్నారు. అటు స్టార్ క్యాంపెయినర్లను సైతం ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మోడీ హాజరయ్యే బహిరంగ సభలు, రోడ్ షోలకు సంబంధించిన రూట్ మ్యాప్పై కసరత్తు పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా ప్రధాని పర్యటనలు ఉన్నట్లు సమాచారం. మార్చి మొదటి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు తెలుస్తుంది. మార్చి మొదటి వారంలోనే ఏపీ, తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగిందని ఏపీ చీఫ్ పురంధేశ్వరి, తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనతో కలిసి చంద్రబాబు, పవన్ వేదిక పంచుకోవడం ఖాయంగా తెలుస్తోంది. జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇంకోవైపు బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అయితే దక్షిణాది కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. ఉత్తర భారతదేశంలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిన కాంగ్రెస్ను దెబ్బకొట్టాలంటే బలమైన ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోవాలనుకుంటుంది. అందులో భాగంగా పాత మిత్రులను కూడా కలుపుకుంటుంది. ఇప్పటికే జనసేన, టీడీపీ కూటమిలోకి రావడానికి బీజేపీ అంగీకరించింది. అయితే సీట్ల లెక్కలు తేలాక అధికారిక ప్రకటనొస్తుందని తెలుస్తోంది. మోదీ ఏపీ పర్యటనకు వచ్చేనాటికి కూటమిలో సీట్లు తర్జనభర్జన ముగిసిన క్లారిటీ వస్తుందని, విజయవాడలోని తిరుపతిలో గానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పవన్, మోదీ, చంద్రబాబు ఒకే వేదిక నుంచి అధికారికంగా పొత్తు ప్రకటన చేస్తారంటున్నారు. ఆ వెంటనే సీట్ల ప్రకటన ఉంటుందంటున్నారు. అంటే ఇంకో 10 రోజుల్లో అంతా తెలిసిపోనుందన్నమాట. చూడాలి మరి ఆ వేదిక నుంచి త్రిమూర్తులు ఏం పిలుపునిస్తారో అన్నది.